హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్. టైలరింగ్ కోర్స్ క్లాస్ 106లో ఈరోజు మనం ఏ లైన్ కుర్తీ యొక్క పేపర్ కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. లాస్ట్ వీడియోలో నేను ఈ ఏ లైన్ కుర్తీ యొక్క థియరీ అండ్ డ్రాఫ్టింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు ఆ వీడియోని చూస్తే మీకు థియరీ అనేది క్లియర్గా అర్థమవుతుంది. థియరీ అనేది అర్థమైతే మనం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. మనం ఈ ఏ లైన్ కుర్తీని కట్ చేసుకోవాలి అనుకుంటే 2.5 మీటర్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాలి. ఫ్యాబ్రిక్ యొక్క విత్ కూడా మనకి 42 ఇంచెస్ ఆర్ 44 ఇంచెస్ పెద్ద పన్నా ఉండాలి. ఇది మనం తీసుకున్న 2.5 మీటర్ ఫ్యాబ్రిక్. ఇప్పుడు మనం ఈ ఫ్యాబ్రిక్ ని ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఇది మన ఫ్యాబ్రిక్ యొక్క లెంత్, ఇది మన ఫ్యాబ్రిక్ యొక్క విత్. ఇప్పుడు ముందుగా మనం ఫ్యాబ్రిక్ ని లెంత్ వైజ్ సెంటర్ లో ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా సెంటర్ లో ఫోల్డ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి దీన్ని సెంటర్ లో ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం 4 ఫోల్డ్స్ చేసుకుని పెట్టుకున్నాం కదా. ఇక్కడ చూడండి, 1 2 3 4 ఫోల్డ్స్ అనేది చేసుకుని పెట్టుకోవాలి. ఇది మనకి ఫోల్డెడ్ సైడ్, ఇది ఓపెన్ సైడ్. ఈ ఫోల్డెడ్ సైడ్ అనేది ఎప్పుడు మన వైపు ఉండే విధంగా పెట్టుకొని మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. మీరు ఎప్పుడు మార్కింగ్ చేసుకున్నా ముందుగా మీరు డయాగ్రామ్ అనేది డ్రా చేసుకుంటారు కదా, ఆ డయాగ్రామ్ అనేది పక్కన పెట్టుకొని చూస్తూ డ్రా చేసుకున్నారనుకోండి, ఎప్పుడు పేపర్ మీద కానీ క్లాత్ మీద కానీ కట్ చేసుకునేటప్పుడు మిస్టేక్స్ అనేవి ఉండవు. అందుకు కంపల్సరీగా ముందుగా మీరు థియరీని అర్థం చేసుకుని డయాగ్రామ్స్ అనేది డ్రా చేసుకుని అప్పుడు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. అసలు యాక్చువల్గా మెథడ్ ఏంటి అనేది అర్థమవుతుంది కూడా. అందువల్ల ప్లీజ్ కంపల్సరీగా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుని నేర్చుకోండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇక డయాగ్రామ్ ని చూస్తూ పేపర్ మీద డ్రాఫ్టింగ్ అనేది చేసుకుందాం. ఇక్కడ ముందుగా మనం కుర్తీ యొక్క లెంత్ ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మన కుర్తీ యొక్క రెడీ లెంత్ 40 ఇంచెస్. దానికి 2 ఇంచెస్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని మనం లెంత్ అనేది 42 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది మన లెంత్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి 42 ఇంచెస్ ఉంది. ఇది పేపర్ మీద కాబట్టి మీకు కరెక్ట్ గా తెలియట్లేదు. లెంత్ కోసం మనం 42 ఇంచెస్ తీసుకోవాలి. నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ పైన 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనం ఈ 1/2 ఇంచ్ ని ఎందుకు మార్క్ చేసుకున్నాం అంటే, మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండిటి యొక్క షోల్డర్స్ ని జాయిన్ చేసుకుంటాం కదా, ఆ మార్జిన్ కోసం ఈ విధంగా 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ మార్జిన్ మార్కింగ్ అనేది మనం డ్రెస్సెస్ కైనా, కుర్తీస్ కైనా, టాప్స్ కైనా, బ్లౌజెస్ కైనా ఏ మోడల్ స్టిచ్ చేసుకున్నా ఈ 1/2 ఇంచ్ మార్జిన్ అనేది కంపల్సరీగా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ ఫోల్డెడ్ సైడ్ నుంచి లోపలికి షోల్డర్స్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి షోల్డర్ ఎంత వచ్చింది, 7 ఇంచెస్. సో ఇక్కడ నేను షోల్డర్ కోసం 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటాను. ఇక్కడ మీకు షోల్డర్ 7 ఇంచెస్, ఆర్మ్ హోల్ 6.8 ఇంచెస్ ఇవన్నీ ఏ విధంగా తీసుకోవాలి అనేది నేను నిన్న థియరీ క్లాస్ ని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఫ్రెండ్స్. ఆ థియరీ క్లాస్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. షోల్డర్ 7 ఇంచెస్ ఎందుకు తీసుకున్నారు, ఆర్మ్ హోల్ 6.8 ఇంచెస్ ఎందుకు తీసుకున్నారు అనేది ఫార్ములాస్ తో సహా నిన్న థియరీ క్లాస్ లో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒక్కసారి ఆ థియరీ క్లాస్ ని చూడండి, మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. ఇప్పుడు నేను ఈ డయాగ్రామ్ ని చూస్తూ మనం మార్కింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడు మన షోల్డర్ ఎంత మార్క్ చేసుకోవాలి, 7 ఇంచెస్ కదా. ఈ ఫోల్డెడ్ సైడ్ నుంచి టేప్ని పెట్టుకొని 7 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడికి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. టేప్ని ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుంచి 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి షోల్డర్ కోసం. ఈ విధంగా షోల్డర్స్ ని మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పైన 1/2 ఇంచ్ మార్కింగ్ ని మార్క్ చేసుకున్నాం కదా, దీన్ని లీవ్ చేసుకుని దీని కింద నుంచి మనం ఆర్మ్ హోల్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ కోసం ఎంత పెట్టుకున్నాను నేను, 6.8 ఇంచెస్. సో ఇక్కడ నేను 6.8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. టేప్ని ఇక్కడ పెట్టుకోండి, 1/2 ఇంచ్ ని ఇంక్లూడ్ చేయొద్దు. ఈ కింద నుంచి 6.8 ఇంచెస్ నాకు ఇక్కడ వచ్చింది చూసారా. నేను ఇక్కడికి ఒక డాట్ అనేది పెట్టుకుంటున్నాను. పెట్టుకుని
ఇప్పుడు ఈ పాయింట్ ని ఇక్కడికి కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఆర్మ్ హోల్ ని మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఆర్మ్ హోల్ ని మార్క్ చేసుకుని ఈ లైన్ లోనే చెస్ట్ రౌండ్ లో ఫోర్త్ పార్ట్ దగ్గర మార్క్ చేసుకోవచ్చు. అది ఎవరు అంటే మీకు అప్పర్ చెస్ట్ కి మిడిల్ చెస్ట్ కి మధ్య డిఫరెన్స్ అనేది 3 ఇంచెస్ అంతకన్నా ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మీరు బర్స్ట్ పాయింట్ ని మార్క్ చేసుకుని ఆ బర్స్ట్ పాయింట్ దగ్గర చెస్ట్ రౌండ్ లో ఫోర్త్ పార్ట్ ని మార్క్ చేసుకోవాలి. అదే మీరు అప్పర్ చెస్ట్ కి మిడిల్ చెస్ట్ కి మధ్య డిఫరెన్స్ అనేది 3 ఇంచెస్ కన్నా తక్కువే ఉందనుకోండి, డైరెక్ట్ గా మీరు ఇక్కడే చెస్ట్ రౌండ్ లో ఫోర్త్ పార్ట్ దగ్గర మార్క్ చేసేసుకోవచ్చు. మీకు అప్పుడు ఏం ప్రాబ్లం ఉండదన్నమాట. అప్పర్ చెస్ట్ కి మిడిల్ చెస్ట్ కి మధ్య డిఫరెన్స్ అనేది 3 ఇంచెస్ అంతకన్నా ఎక్కువ ఉంటేనే మనం ఈ విధంగా బర్స్ట్ పాయింట్ కోసం 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకుని ఆ లైన్ లో చెస్ట్ రౌండ్ లో ఫోర్త్ పార్ట్ దగ్గర మార్క్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ నాకు నా అప్పర్ చెస్ట్ 32 ఇంచెస్ ఉంది, మిడిల్ చెస్ట్ 34 ఇంచెస్ ఉంది. సో ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది 2 ఇంచెసే ఉందన్నమాట. సో అందువల్ల నాకేం పెద్ద ఇష్యూ రాదు. నేను ఇక్కడ ఈ లైన్ లోనే చెస్ట్ రౌండ్ లో ఫోర్త్ పార్ట్ దగ్గర మార్క్ చేసుకున్నా. అదే మీ అప్పర్ చెస్ట్ అనేది 30 ఇంచెస్ ఉందనుకోండి, మిడిల్ చెస్ట్ 34 ఇంచెస్ ఉందనుకోండి, ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ 4 ఇంచెస్ వచ్చేసింది కదా. అప్పుడు మీరు బర్స్ట్ పాయింట్ ని మార్క్ చేసుకుని దాని మీదేమో చెస్ట్ రౌండ్ లో ఫోర్త్ పార్ట్ ని మార్క్ చేసుకుంటారు. ఇక్కడ ఈ ఆర్మ్ హోల్ ని మార్క్ చేసుకున్నారు కదా, ఇక్కడ అప్పర్ చెస్ట్ లో ఫోర్త్ పార్ట్ ని మార్క్ చేసుకుంటారు. మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోసం నేను ఇక్కడ అప్పర్ చెస్ట్ లో ఫోర్త్ పార్ట్ ఏ విధంగా మార్క్ చేయాలి, మిడిల్ చెస్ట్ లో ఫోర్త్ పార్ట్ ఏ విధంగా మార్క్ చేయాలని చూపిస్తాను. ఇక్కడ నా అప్పర్ చెస్ట్ అనేది 30 ఇంచెస్ ఉందనుకోండి, 30 డివైడెడ్ బై 4 చేస్తే వాల్యూ ఎంత వస్తుంది మనకి? 30 డివైడెడ్ బై 4 చేస్తే ఇక్కడ నాకు 7.5 ఇంచెస్ వచ్చింది. సో ఇక్కడ నుంచి నేను టేప్ని పెట్టుకుని 7.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. చూసారా, ఈ ఫోల్డెడ్ సైడ్ నుండి 7.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. ఇది మనకి అప్పర్ చెస్ట్ లో ఫోర్త్ పార్ట్ అన్నమాట. ఇప్పుడు మనం మిడిల్ చెస్ట్ లో ఫోర్త్ పార్ట్ ని మార్క్ చేసుకోవాలి. ఆ మిడిల్ చెస్ట్ లో ఫోర్త్ పార్ట్ అనేది మీరు ఇక్కడ మార్క్ చేసుకోవాలా, ఇక్కడ మార్క్ చేసుకోవాలా ఎలా తెలుస్తుంది అంటే, మీరు ఇప్పుడు మీ బర్స్ట్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. బర్స్ట్ పాయింట్ ని ఏ విధంగా మార్క్ చేసుకోవాలంటే, ఇక్కడ నుంచి షోల్డర్ ని మార్క్ చేసుకున్నారు కదా, ఇక్కడ నుంచి టేప్ ని పెట్టుకుని 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, టేప్ ని ఇక్కడ పెట్టుకోవాలి, షోల్డర్ దగ్గర పెట్టుకుని 10 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకోండి. ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ ఒక డాట్ పెట్టుకోండి. పెట్టుకుని ఇక్కడ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఈ షోల్డర్ పాయింట్ నుంచి టేప్ ని పెట్టుకుని 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఈ లైన్ ని డ్రా చేసుకున్నారు కదా, ఈ లైన్ మీద చెస్ట్ రౌండ్ లో ఫోర్త్ పార్ట్ ని మార్క్ చేసుకోవాలి. మిడిల్ చెస్ట్ అనమాట అది. ఇక్కడ అప్పర్ చెస్ట్ లో ఫోర్త్ పార్ట్ మార్క్ చేసుకున్నారు, ఇక్కడ మిడిల్ చెస్ట్ లో ఫోర్త్ పార్ట్ మార్క్ చేసుకున్నారు. ఎప్పుడు మీ అప్పర్ చెస్ట్ కి మీ మిడిల్ చెస్ట్ కి మధ్య డిఫరెన్స్ అనేది 3 ఇంచెస్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు అనమాట. 3 ఇంచెస్ కన్నా ఎక్కువ లేకపోతే మీరు డైరెక్ట్ గా ఇక్కడే మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు చెస్ట్ రౌండ్ లో ఫోర్త్ పార్ట్ ఎంత? ఇక్కడ మనకి 8.5 ఇంచెస్ కదా వచ్చింది. సో మనం ఇక్కడ 8.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. చూడండి, టేప్ ని ఇక్కడ పెట్టుకుని 8.5 ఇంచెస్ దగ్గర ఒక డాట్ అనేది పెట్టుకోండి ఈ లైన్ మీద. ఓకే, ఈ విధంగా మనం అప్పర్ చెస్ట్ లో ఫోర్త్ పార్ట్, మిడిల్ చెస్ట్ లో ఫోర్త్ పార్ట్ ని మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం వేస్ట్ రౌండ్ లో ఫోర్త్ పార్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. వేస్ట్ రౌండ్ లో ఫోర్త్ పార్ట్ ఎక్కడ మార్క్ చేసుకోవాలి? ఇక్కడ, ఇక్కడ, ఎక్కడ అని ఏ విధంగా తెలుస్తుంది అంటే, మనం వేస్ట్ రౌండ్ లో ఫోర్త్ పార్ట్ కోసం 14 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అదే విధంగా హిప్ రౌండ్ లో ఫోర్త్ పార్ట్ ని మార్క్ చేసుకోవడం కోసం 21 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అంటే మీరు టేప్ ని ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుంచి 14 ఇంచెస్ దగ్గర ఎక్కడ వచ్చిందో చూసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోండి. సేమ్ అదే విధంగా ఇక్కడ నుంచి 21 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోండి. ఈ విధంగా ఇక్కడ డయాగ్రామ్ లో కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి 14 ఇంచెస్ కి ఒక లైన్, షోల్డర్ నుంచి 21 ఇంచెస్ కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చూసారా, నేను షోల్డర్ పాయింట్ దగ్గర టేప్ ని పెట్టుకున్నాను. పెట్టుకుని 14 ఇంచెస్ దగ్గర ఒక డాట్ పెట్టుకున్నాను. అదే విధంగా 21 ఇంచెస్ దగ్గర ఒక డాట్ పెట్టుకున్నాను. ఇక్కడ మనం ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి, ఇక్కడ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. దీని మీదేమో 14 ఇంచెస్ మార్క్ చేసుకుని లైన్ ఉంది కదా, దీని మీదేమో వేస్ట్ రౌండ్ లో ఫోర్త్ పార్ట్ ని మార్క్ చేసుకోవాలి. ఈ 21 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఈ లైన్ ఉంది కదా, దీని మీదేమో హిప్ రౌండ్ ని మార్క్ చేసుకోవాలి.
ఈ విధంగా మనం వేస్ట్ రౌండ్ ఎక్కడ మార్క్ చేసుకోవాలి, హిప్ రౌండ్ ఎక్కడ మార్క్ చేసుకోవాలి, బర్స్ట్ రౌండ్ ఎక్కడ మార్క్ చేసుకోవాలో చూసుకుని ఆ లైన్స్ మీదే మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? అంటే ఇక్కడ మనం వేస్ట్ రౌండ్ లో ఫోర్త్ పార్ట్ ఇక్కడ ఎంత వచ్చింది మనకి 7 ఇంచెస్ కదా. సో మనం ఇక్కడ 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. టేప్ ని ఇక్కడ పెట్టుకుని చూడండి 7 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో అక్కడ ఒక డాట్ పెట్టుకున్నాను. సేమ్ అదే విధంగా ఈ లైన్ లో హిప్ రౌండ్ లో ఫోర్త్ పార్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. హిప్ రౌండ్ లో ఫోర్త్ పార్ట్ ఇక్కడ ఎంత మనకి కనిపిస్తుంది 9 ఇంచెస్. సో ఇక్కడ నేను 9 ఇంచెస్ దగ్గర ఒక డాట్ అనేది పెట్టుకున్నాను. ఈ విధంగా మనం మళ్ళీ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదేమో అప్పర్ చెస్ట్ లో ఫోర్త్ పార్ట్ మార్క్ చేసుకున్నాను. ఇక్కడ మిడిల్ చెస్ట్ లో ఫోర్త్ పార్ట్, ఆ మిడిల్ చెస్ట్ లో ఫోర్త్ పార్ట్ అనేది ఈ షోల్డర్ పాయింట్ నుంచి 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. ఇక్కడ వేస్ట్ రౌండ్ లో ఫోర్త్ పార్ట్ మార్క్ చేసుకున్నాను. వేస్ట్ రౌండ్ లో ఫోర్త్ పార్ట్ అనేది షోల్డర్ పాయింట్ నుంచి 14 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. అదే విధంగా హిప్ రౌండ్ లో ఫోర్త్ పార్ట్ అనేది షోల్డర్ పాయింట్ నుంచి 21 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ డాట్స్ ని కలుపుతూ మీరు లైన్స్ ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్నారు కదా. ఇప్పుడు ఈ పాయింట్ హిప్ రౌండ్ మార్క్ చేసుకుని ఈ పాయింట్ నుంచి కిందకి కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ మీరు ఇక్కడ అప్పర్ చెస్ట్ లో ఫోర్త్ పార్ట్, ఈ విధంగా మిడిల్ చెస్ట్ లో ఫోర్త్ పార్ట్ మార్క్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మీకు ఇక్కడ ఈ ఆర్మ్ హోల్ దగ్గర వ్రింకిల్స్ అనేవి వస్తాయి కదా, అవి రాకుండా ఉంటాయి అన్నమాట. మీరు డైరెక్ట్ గా ఇక్కడే చెస్ట్ రౌండ్ లో ఫోర్త్ పార్ట్ దగ్గర మార్క్ చేసేసుకున్నారనుకోండి 8.5 ఇంచెస్ కదా, అంటే 8.5 ఇంచ్ మనకి ఇక్కడ వచ్చింది అంటే ఇక్కడ మనకి లూజ్ వస్తుంది. ఈ లూజ్ వల్ల ఏమవుతుందంటే మనకి ఆ ఆర్మ్ హోల్ దగ్గర అప్పర్ చెస్ట్ దగ్గర మనకి వ్రింకిల్స్ అనేవి వస్తాయి అనమాట. ఆ వ్రింకిల్స్ ని అవాయిడ్ చేయాలి అంటే మీరు ఈ విధంగా అప్పర్ చెస్ట్ లో ఫోర్త్ పార్ట్, మిడిల్ చెస్ట్ లో ఫోర్త్ పార్ట్ దగ్గర మార్క్ చేసుకున్నారనుకోండి మీకు అక్కడ వ్రింకిల్స్ అనేవి రావన్నమాట. ఆ అప్పర్ చెస్ట్ లో ఫోర్త్ పార్ట్ అండ్ మిడిల్ చెస్ట్ లో ఫోర్త్ పార్ట్ ఎప్పుడు మార్క్ చేసుకోవాలి అంటే మీకు అప్పర్ చెస్ట్ కి మిడిల్ చెస్ట్ కి మధ్య డిఫరెన్స్ అనేది 3 ఇంచెస్ అంతకన్నా ఎక్కువ ఉంటే ఈ విధంగా మార్క్ చేసుకోండి. 3 ఇంచెస్ కన్నా తక్కువ ఉందనుకోండి ఏం పర్లేదు, ఇక్కడ మార్క్ చేసుకున్నా ఓకే, వ్రింకిల్స్ అనేవి అంతగా ఏం కనిపించవు ఎందుకంటే డిఫరెన్స్ ఎక్కువ లేదు కాబట్టి. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ సైడ్ లో మనం సీమ్ అలవెన్స్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను సీమ్ అలవెన్స్ ఎంత పెట్టుకుంటున్నాను 2 ఇంచెస్. మీరు కావాలంటే 1.5 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. నేను 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా. ఈ పాయింట్స్ ని కలుపుతూ కూడా మనం లైన్ ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మన కింద ఉంది కదా, ఈ కిందన మనం కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. దానికోసం మనం ఈ కార్నర్ నుంచి పైకి 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. టేప్ ని ఇక్కడ పెట్టుకుని ఇక్కడ నుంచి 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని మనం ఇక్కడ నుంచి కలుపుతూ కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి. చూడండి, కర్వ్ షేప్ అనేది చేత్తో అయినా డ్రా చేసుకోవచ్చు, లేదంటే కర్వ్ స్కేల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అంతే. ఇలా డాట్స్ పెట్టుకోండి ఫస్ట్, తర్వాత ఆ డాట్స్ ని కలిపేస్తే మీకు కర్వ్ షేప్ అనేది వస్తుంది. ఇక్కడ మన కర్వ్ షేప్ ఎందుకు తీసుకున్నాం అంటే మనకి సైడ్ లో షేప్ కోసం అంతే, అందుకోసం ఈ విధంగా కర్వ్ షేప్ ని డ్రా చేసుకున్నాం. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ లో ఆర్మ్ హోల్ కర్వ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ కర్వ్ కోసం మన ఫార్ములాలో అప్లై చేస్తే 1.4 ఇంచెస్ వచ్చింది. సో మనం ఇక్కడ 1.4 ఇంచెస్ దగ్గర ఆర్మ్ హోల్ కర్వ్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి. టేప్ ని ఈ కార్నర్ లో పెట్టుకుని 1.4 ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా. ఇక్కడ మీరు ఆర్మ్ హోల్ లైన్ ని డ్రా చేసుకున్నారు కదా 6.8 ఇంచెస్, దాంట్లో ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ కర్వ్ ని డ్రా చేసుకోవాలి. ఇది మనకి బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్. మనం ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ లో లోతు తీయాలి కదా, దానికోసం ఏం చేయాలి అంటే ఈ ఆర్మ్ హోల్ లైన్ ని డ్రా చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి మనం లోపలికి 0.75 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి ఈ లైన్ ని కలుపుతూ మనం ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు
ఇది ఫ్రంట్ ఆర్మ్ హోల్ కోసం లైన్ డ్రా చేసుకున్నాం. ఇక్కడ మన ఆర్మ్ హోల్ కర్వ్ కోసం 1.4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ ని డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ కార్నర్ లో మళ్ళీ మనం 1.4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. చేసుకుని ఇందులో మిడ్ పాయింట్ మార్క్ చేసుకుని మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ ని డ్రా చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ లో లోత్ అనేది తీసుకోవాలి. ఇది మనకి ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్, ఇది మనకి బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్. ఈ విధంగా డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం నెక్ విత్ ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ విత్ మనకి ఫార్ములాలో అప్లై చేస్తే 2.8 ఇంచెస్ వచ్చింది. మీకు ఆ 2.8 ఇంచెస్ కాకుండా మీరు 3 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు, 3.5, మీకు ఎంత నెక్ విత్ కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ షోల్డర్ అనేది 7 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఎక్కువ కదా. కానీ మీరు ఆ 3 ఇంచెస్ పెట్టుకుందాం అనుకుంటున్నారు, లేదా 3.5 ఇంచెస్ పెట్టుకుందాం అనుకుంటున్నారు. అప్పుడు ఏం చేయాలి అంటే డైరెక్ట్ గా ఈ లైన్ మీద 3 ఇంచెస్ మార్క్ చేయకూడదు. షోల్డర్ స్లోప్ ని డ్రా చేసుకుని ఆ షోల్డర్ స్లోప్ మీద మీరు 3 ఇంచెస్ పెట్టుకోవాలి. నార్మల్ గా అయితే మీ నెక్ విత్ ఇక్కడ ఎంత మార్క్ చేసుకోవాలి, 2.8 ఇంచెస్ మీ ఫార్ములాలో అప్లై చేసుకున్న మీ మెజర్మెంట్ బట్టి. ముందు 2.8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసేసుకుందాం. చూడండి, ఇక్కడ నుంచి నెక్ విత్ కోసం నేను 2.8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చింది నాకు. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ ఎంత అయిపోయింది, మీకు 4 ఇంచెస్ ఉంది కదా. నాకు ఇంత షోల్డర్ వద్దు, కొంచెం తగ్గించుకుందాం అనుకుంటున్నాను. అంటే మీరు 3.5 పెట్టుకుందాం అనుకుంటున్నారు అనుకోండి నెక్ విత్ అనేది. సో మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా ఇక్కడ నుంచి 3.5 ఇంచ్ దగ్గర మార్క్ చేయకుండా ఇక్కడ షోల్డర్ స్లోప్ ని డ్రా చేసుకోండి. ఫస్ట్ షోల్డర్ స్లోప్ అనేది ఇక్కడ బ్యాక్ నెక్ అనేది మనం డీప్ పెట్టుకోవట్లేదు కాబట్టి ఆర్మ్ హోల్ సైడే డ్రా చేసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి స్కేల్ పెట్టుకుని ఇక్కడికి షోల్డర్ స్లోప్ ని డ్రా చేసుకోండి. చూసారా, ఈ విధంగా షోల్డర్ స్లోప్ ని డ్రా చేసుకున్నారు కదా. ఇప్పుడు మీరు నెక్ విత్ 3.5 కింద పెంచుకోవాలనుకుంటున్నారు. అప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ ఈ షోల్డర్ స్లోప్ మీద మార్క్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ నుండి 3.5 ఇంచ్ ఎక్కడ వచ్చింది మీకు, ఇక్కడ వచ్చింది. సో మీరు ఇక్కడ పెట్టుకోవాలి. ఓకేనా, 3.5 ఇంచ్ ఇక్కడ వచ్చింది కాబట్టి మీరు ఇక్కడ మార్క్ చేసుకోవాలి. షోల్డర్ స్లోప్ మీద మీకు ఎంత కావాలంటే అంత పెంచుకోవాలి. సో నెక్ విత్ కోసం ఇక్కడ నేను 3.5 పెట్టుకున్నాను. ఇప్పుడు మనం నెక్ లెంత్ ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ లెంత్ అనేది 5.5 ఇంచెస్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. మీకు కావాలంటే 5 ఇంచెస్ పెట్టుకోవచ్చు, 6 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు, అది మీ చాయిస్. ఇక్కడ నేను 5.5 పెట్టుకోవాలనుకుంటున్నాను. సో చూడండి, టేప్ ని ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుండి 5.5 ఇంచ్ ఎక్కడ వచ్చిందో చూసి అక్కడికి ఒక డాట్ పెట్టుకొని ఒక లైన్ ని డ్రా చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా ఒక బాక్స్ షేప్ ని డ్రా చేసుకున్నారు కదా. ఈ బాక్స్ షేప్ లోపల మీకు ఏ నెక్ షేప్ కావాలంటే ఆ నెక్ షేప్ ని డ్రా చేసుకోవచ్చు. మన ఛానల్లో బిగినర్స్ కోసం 10 బేసిక్ నెక్ మోడల్స్ ని ఏ విధంగా డ్రాఫ్టింగ్ అండ్ కటింగ్ చేసుకోవాలో వీడియోస్ ని అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా. ఆ వీడియోస్ మీకు కావాలి అనుకుంటే లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తున్నాను. ప్లీజ్ ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మీకు ఏ నెక్ షేప్ కావాలంటే ఆ నెక్ షేప్ ని డ్రా చేసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ షేప్ ని డ్రా చేసుకున్నాం కదా. బ్యాక్ నెక్ లెంత్ అనేది నేను 4 ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఈ కుర్తీకి. బ్యాక్ నెక్ ని ఎప్పుడు పెట్టుకుంటాం అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు సెపరేట్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ ని మనం డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఏ లైన్ కుర్తీ యొక్క డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఏ విధంగా అయితే పేపర్ మీద డయాగ్రామ్ ని డ్రా చేసుకున్నాను, సేమ్ అదే విధంగా ఇక్కడ పేపర్ మీద కూడా డ్రాఫ్టింగ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం కటింగ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం కట్ చేసుకునేటప్పుడు ముందుగా ఈ కర్వ్ షేప్ ని, ఈ కార్నర్ ని అండ్ బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ ని, షోల్డర్ స్లోప్ ని కట్ చేసుకోవాలి. తరువాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని సెపరేట్ చేసుకుని ఫ్రంట్ నెక్ లెంత్ ని, ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ ని కట్ చేసుకోవాలి. ఆ తర్వాత బ్యాక్ పార్ట్ మీద బ్యాక్ నెక్ లెంత్ ని డ్రా చేసుకుని బ్యాక్ నెక్ లెంత్ ని కూడా కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను కింద కర్వ్ షేప్ ని, సైడ్ లో సీమ్ అలవెన్స్ ని, బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ ని అండ్ షోల్డర్ స్లోప్ ని కట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని సెపరేట్ చేసుకుందాం. చేసుకున్న తరువాత ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ ని, ఫ్రంట్ నెక్ షేప్ ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అనేది మనకి ఈ విధంగా వచ్చింది.
ఇప్పుడు మనం బ్యాక్ నెక్ లెంత్ ని డ్రా చేసుకుని బ్యాక్ నెక్ ని కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను బ్యాక్ నెక్ 4 ఇంచెస్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, నెక్ విత్ దగ్గర నేను ఆల్రెడీ ఒక కట్ పెట్టుకున్నాను అనమాట. సో నెక్ విత్ కోసం ఇక్కడే వస్తుంది, మన ఫ్రంట్ పార్ట్ లో ఎంత పెట్టుకున్నామో అంతే. ఈ రెండింటిని కలుపుతూ మనం ఒక బాక్స్ షేప్ ని డ్రా చేసుకోవాలి. ఈ బాక్స్ షేప్ లోపల మీకు నచ్చిన నెక్ షేప్ ని డ్రా చేసుకోండి. నేను రౌండ్ నెక్ ని డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం బ్యాక్ నెక్ ని కూడా కట్ చేసుకోవాలి. ఇది మనకి బ్యాక్ పార్ట్ అన్నమాట. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని కట్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు మనం ఎల్బో స్లీవ్స్ యొక్క కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను స్లీవ్స్ కోసం స్మాల్ పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ని తీసుకున్నాను. స్లీవ్ యొక్క లెంత్ మనం ఇక్కడ 10 ఇంచెస్ పెట్టుకుంటున్నాం కాబట్టి 10 ఇంచెస్ తీసుకున్నాను. స్లీవ్ యొక్క విత్ అనేది మనం 9 ఇంచెస్ తీసుకోవాలి. ఎప్పుడు ఫ్యాబ్రిక్ మనకి డబల్ ఫోల్డ్ లో ఉన్నప్పుడు. ఇక్కడ సింగిల్ ఫోల్డ్ లో ఉంది కాబట్టి 9 + 9 18 ఇంచెస్. చూసారు కదా, 18 ఇంచెస్ నేను విత్ అనేది తీసుకున్నాను. ఈ విధంగా తీసుకుని ఫ్యాబ్రిక్ ని సెంటర్ లో ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్నాం కదా, ఇది మనకి ఫోల్డెడ్ సైడ్, ఇది ఓపెన్ సైడ్. ఇప్పుడు మనం ఈ ఫోల్డెడ్ సైడ్ అనేది మన వైపు పెట్టుకొని డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి. స్లీవ్ యొక్క రెడీ లెంత్ మనకి ఇక్కడ 9 ఇంచెస్, దానికి 1 ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని స్లీవ్ యొక్క లెంత్ అనేది ఇక్కడ నేను 10 ఇంచెస్ తీసుకున్నాను. చూడండి, ఇక్కడ నుంచి 10 ఇంచెస్ ఉంది నాకు స్లీవ్ యొక్క లెంత్ అనేది. ఇప్పుడు మనం ఈ టాప్ పార్ట్ లో స్లీవ్ డౌన్ ని మార్క్ చేసుకోవాలి. స్లీవ్ డౌన్ ని మార్క్ చేసుకోవడానికి ఫార్ములా ఈస్ చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 12 చేసి తీసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 34 ఇంచెస్ డివైడెడ్ బై 12 చేస్తే 2.8 ఇంచెస్ వచ్చింది. సో మనం టేప్ ని ఇక్కడ పెట్టుకొని 2.8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనం స్లీవ్ డౌన్ కోసం 2.8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ లైన్ ని డ్రా చేసుకున్నాం కదా, ఈ లైన్ మీద మన ఆర్మ్ హోల్ ని మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ ని మార్క్ చేసుకోవడానికి ఫార్ములా ఈస్ చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 5 చేసి తీసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 34 ఇంచెస్ డివైడెడ్ బై 5 చేస్తే 6.8 ఇంచెస్ వచ్చింది. సో మనం ఈ లైన్ మీద 6.8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. చూడండి, టేప్ ని ఇక్కడ పెట్టుకొని 6.8 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో అక్కడ ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ కార్నర్ నుంచి ఈ డాట్ కి కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఈ లైన్ లో ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ ఎక్కడ వచ్చిందో చూసుకుని అక్కడ మార్కింగ్ చేసుకోవాలి. అంటే టేప్ ని లైన్ మీద పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ నుంచి క్రాస్ గా ఈ లైన్ మీద పెట్టుకుంటే నాకు ఇక్కడ 7 ఇంచెస్ చూపిస్తుంది. 7 లో హాఫ్ ఎంత, 3.5 ఇంచెస్. సో 3.5 ఇంచ్ దగ్గర నేను ఒక డాట్ అనేది పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఈ కార్నర్ లో లోపలికి 0.75 ఇంచ్ మార్క్ చేసుకోవాలి, ఏ సైజ్ వారైనా. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పాయింట్ ని ఈ పాయింట్ ని ఈ పాయింట్ ని కలుపుతూ ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ మీరు ఆర్మ్ హోల్ కర్వ్ ని డ్రా చేసుకునేటప్పుడు కర్వ్ స్కేల్ యూజ్ చేసుకున్నారనుకోండి, మీకు షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. ఫస్ట్ ఇక్కడ నుంచి ఈ డాట్ కి కలపాలన్నమాట. ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ డాట్ కి ఈ విధంగా కిందకి మార్క్ చేసుకోవాలి. ఇది మనకి ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్. ఇప్పుడు మనం బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ ని మార్క్ చేసుకోవాలి. దానికోసం ఈ మిడ్ పాయింట్ ని మార్క్ చేసుకున్నామా, ఇక్కడ నుంచి పైకి ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. టేప్ ని ఈ మిడ్ పాయింట్ దగ్గర పెట్టుకొని ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ పాయింట్ ని కలుపుతూ ఇక్కడ నుంచి ఇక్కడికి కలుపుతూ మనం బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ ని డ్రా చేసుకోవాలి. ఇది మనకి బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్, ఇది మనకి ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్. ఈ విధంగా డ్రా చేసుకున్న తరువాత ఈ కిందన స్లీవ్ ఓపెనింగ్ ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ స్లీవ్ ఓపెనింగ్ 11 ఇంచెస్, దాన్ని హాఫ్ చేసుకుంటే 5.5 ఇంచెస్ వస్తుంది. సో మనం ఇక్కడ 5.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఈ పాయింట్ ని ఇక్కడ కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. అండ్ మనం ఇక్కడ
సీమ్ అలౌవెన్స్ అనేది 2 ఇంచెస్ పెట్టుకుంటున్నాం. సో ఇక్కడ నేను 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ పాయింట్ కలుపుతూ చిన్ని కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం ఎల్బో స్లీవ్స్ కోసం డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి డ్రాఫ్ట్ చేసుకున్న విధంగా. ఇక్కడ ముందుగా మనం బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ ని కట్ చేసుకోవాలి. తర్వాత స్లీవ్ ని ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ చేసుకుని ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ ని కట్ చేసుకోవాలి. ఎల్బో స్లీవ్స్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఏ లైన్ కుర్తీ యొక్క కటింగ్ అనేది కంప్లీట్ అయింది. ఇది మనకి ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్, ఇవి మనకి ఎల్బో స్లీవ్స్. ఈ విధంగా మనం ఏ లైన్ కుర్తీ యొక్క కటింగ్ అనేది చేసుకోవాలి. లాస్ట్ వీడియోలో నేను ఈ ఏ లైన్ కుర్తీ యొక్క థియరీ అండ్ డ్రాఫ్టింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఒక్కసారి ఆ వీడియోని కూడా చూస్తే అసలు మీకు థియరీ అనేది ముందుగా అర్థమవుతుంది. ఆ తర్వాత మీరు ఈ విధంగా పేపర్ కటింగ్ అనేది ట్రై చేయండి. మీకు ఈ విధంగా పేపర్ కటింగ్ చేసుకుంటే మీకు కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. చూసారా, కటింగ్ చేసుకునేటప్పుడే మనకి తెలిసిపోతుంది చాలా నీట్ గా వచ్చింది అని. సో ఈ కాన్ఫిడెన్స్ తో మనం క్లాత్ మీద కూడా కట్ చేసుకుంటాం అనమాట. అందువల్ల ఈ విధంగా ముందుగా పేపర్ మీద ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.